Hi friends, this is RK, 6 Monkeys YouTube channel. Today, day 2, about spoken English, okay? So, simple sentence. I ate biryani yesterday. So, what I discussed yesterday about the words and phrases. So, with the simple words or simple phrases, we have to communicate with the others. Okay, this is the spoken English. Is it right? So, what is the phrases here? A phrase is also group of words which is consists verb, but what is missing? Object is missing. So sometimes, okay, I ate biryani yesterday. Past tense. I ate biryani yesterday, and then I watched a movie yesterday. So these are all the examples of the simple past tense. Okay, now. And next, I go to temple every day. I go to temple every day. Present tense. I go. Go went gone. V1. So it is belongs to present tense. I go to temple every day. And it will rain tomorrow. Will. So it is indication of future tense. It will rain tomorrow. Predictions. This means predictions. And we play cricket every Sunday. We play cricket every Sunday. Every Sunday. It is a simple present tense. Example of. And next, continuous tense. What about the continuous tense? How to use, where we have to use means. నేను నిన్న 2 గంటలకు బిర్యానీ తింటూ ఉన్నాను. నేను నిన్న 2 గంటలకు బిర్యానీ తింటూ ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. నిన్న అనేది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. సో ఫార్ ఐ అనేది సింగులర్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి ఏ వర్బ్ వస్తుంది? బీ ఫార్మ్ వాజ్ వస్తుంది. సో ఫార్ ఐ వాజ్ ఈటింగ్, తిన్నాను అనడానికి ఐ వాజ్ ఈటింగ్. కంటిన్యూస్ టెన్స్ కదా. కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వెర్బ్ ఆర్ బీ ఫార్మ్ ప్లస్ ఈట్ ప్లస్ V1. ఈట్ ప్లస్ ఇంగ్ ఫార్మ్, సారీ. So, I was eating biryani at 2 p.m. yesterday. I was eating biryani yesterday. Is enough. We no need to mention the time, okay? If you want to mention the time, whether it is 3 o'clock or 4 o'clock, it's no problem. You have to say, I was eating biryani at 3 o'clock yesterday. It's no problem. And నేను నిన్న 6 గంటలకు సినిమా చూస్తూ ఉన్నాను. నేను నిన్న 6 గంటలకు సినిమా చూస్తూ ఉన్నాను అన్నప్పుడు మనం ఎలా చెప్తాం దాన్ని? ఐ వాజ్ వాచింగ్. ఆల్రెడీ నేను చెప్పాను. బీ ఫామ్ ఏమొస్తుంది? వాజ్ వస్తుంది. అలాగే వెర్బ్ V1 ప్లస్ కంటిన్యూస్లో ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి అది వాచ్ ప్లస్ ఇంగ్, వాచింగ్ అవుతుంది అనమాట. ఐ వాజ్ వాచింగ్ అ మూవీ అట్ 6 p.m. yesterday. ఐ వాజ్ వాచింగ్ అ మూవీ అట్ 6 p.m. yesterday. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని బోర్డు మీద రాసి కూడా చెప్పగలను, లెసన్ చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలను. కానీ నేను చెప్పేదాన్ని మీరు స్వయంగా విని 2-3 సార్లు మీరు మనసులో అనుకుంటే ప్రాక్టీస్ చేస్తే కనుక డెఫినెట్గా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది సక్సెస్ అవుతుంది. ఎలా వస్తుంది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న భయాన్ని మొత్తం తీసేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీకంటే తెలియగలరు ఎవరు లేరని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. ఇప్పుడు అనేక మంది ఉంటారు, అనేక రకాలుగా బిహేవ్ చేస్తుంటారు. మనకుండే క్యాలిబర్, మనకుండే కెపాసిటీ మనకు తెలుసు. సో ఆల్ ఆస్పెక్ట్స్లో మనం 100% ఉండి దీంట్లోనే 10% ఉన్నామంటే అర్థం ఏంటి? ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లేదా ఫియర్ కానీ అయి ఉండొచ్చు. సో ఫార్ యూ డు నాట్ నీడ్ ఫియర్. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నేను మీకు మంచి విషయం చెప్తాను. ఈ క్లాస్లో ముందు మోటివేషన్ క్లాస్ లాగా దీన్ని తీసుకొస్తాను. ఇక్కడ మనకి ఒక 10 మార్క్స్ వచ్చేటువంటి ఒక స్టూడెంట్కి 100కి 99 మార్కులు, 100కి 100 వచ్చే మార్కులు, అంటే 100కి 100 అంటే 100 మార్క్స్ వచ్చే ఒక స్టూడెంట్కి బ్రెయిన్లో ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి చాలామంది సైంటిస్టులు పరిశోధనలు చేశారు. మీకు ఐన్స్టీన్ తెలిసే ఉంటుంది కదా. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన చాలా మంచి గ్రేట్ సైంటిస్ట్ కదా. ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ఆయన ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ఇప్పుడు కూడా మనం పాటిస్తూ ఉన్నాం, దాన్ని ఫాలో అవుతున్నాం. అంటే ఆయనకు ఉన్నటువంటి అతీతమైనటువంటి తెలివితేటలు, ఓన్లీ బ్రెయిన్ కదా, ఇట్ ఈస్ త్రూ బ్రెయిన్ కదా. సో అతన్ని చనిపోయిన తర్వాత దహనం చేసినప్పుడు అతని యొక్క బ్రెయిన్ని తన యొక్క శిష్యుడు ఏం చేస్తాడంటే భద్రంగా దాచిపెడతాడు సొల్యూషన్స్ ఉపయోగించి. సో అలా దాచిపెట్టినప్పుడు దాంట్లో నుంచి ఒక పీస్ కట్ చేసి అతను మైక్రోస్కోప్ కింద అండర్ ది ఎగ్జామిన్ చేస్తాడు. చేసినప్పుడు ఏదైనా డిఫరెన్షియేషన్ ఉందా అని చెప్పేసి, మీకు తెలుసు బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్, దాని మీద ఎలివేషన్స్, గ్రూవ్స్ ఉంటాయి. సో కొన్ని ప్రదేశాల్లో అక్కడ బాగా ఓవర్ స్ట్రెస్ అయినట్టు అనిపించింది. అంటే ఏంటి? అతను బ్రెయిన్కి కొన్ని ఏరియాలో బాగా విపరీతంగా ఆలోచించాడు. విపరీతంగా అంటే మరీ ఇక్కడ పిచ్చి పెట్టి రోడ్ల మీద తిరిగేంత విధంగా కాదు. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా చాలా లైట్గా తీసుకోవాలి, మనం పాజిటివ్గా తీసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. స్టూడెంట్స్ కాబట్టి పాజిటివ్ నేచర్లో ఉండాలి.
ఆ పాష్నెస్ కోల్పోకూడదు. అతను కూడా ఏం చేశాడంటే తన యొక్క డెడికేషన్, డిటర్మినేషన్, తనకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అంటారు దాన్ని. ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలో కూడా ఏమవుతుందంటే ఒక జీల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇజ్ ఇట్ రైట్? సో అతను ఏం చేశాడంటే మొత్తం కూడా ఏదైతే ఉందో రీసెర్చ్ చేసి ఆ బ్రెయిన్లో అక్కడక్కడ కూడా ఓవర్ స్ట్రెస్ అయినట్టు ఆ ఎలివేషన్స్ దగ్గర కానివ్వండి, గ్రూప్స్ దగ్గర కొన్ని గుర్తులు అనేవి కనిపించినాయి. అప్పుడు చెప్పారన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, ఒక 10 మార్కులు సంపాదించేటువంటి 10 మార్కులు తెచ్చినటువంటి స్టూడెంట్కి 99 నుంచి 100 మార్కులు తెచ్చిన స్టూడెంట్కి బ్రెయిన్లో ఎలాంటి భేదం, డిఫరెన్షియేషన్ అనేది లేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరైతే ఒక విషయం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారో, అంటే ఇంట్రెస్ట్ పెడతారో, ఆటోమేటిక్గా మనలో మనకు తెలియకుండానే ఒక జీల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీకు జీల్ క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా మీరు దాన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలుగుతారు. అదే సీక్రెట్, అంత మించింది ఏం లేదు. సో మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువగా ఆలోచించుకోవద్దు. నేను ఏం చెప్తున్నానంటే మై సజెషన్, మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఇక్కడ నేను చెప్పాను, ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఒకప్పుడు నేను ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాలంటే భయపడేవాడిని. మాకు 6th 7th అప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా. సో ఆ టీచర్స్ రైమ్ చెప్పమనేవాళ్ళు. అవి మామూలుగా ఉండేవా? దాదాపు వచ్చేసి 10 నుంచి 12 లైన్లు, కొన్ని అయితే 15-20 లైన్లు కూడా ఉండేవి. అసలు ఒక లైన్ సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పడమే చాలా కష్టం. అట్లాంటిది ఈరోజు చెప్పిన లెసన్, ఈరోజు చెప్పిన పోయిటరీని రేపు క్లాస్లో చెప్పాలి అంటే ఏంది? మేము కొన్నిసార్లు భయపడిపోయి వాళ్ళు కొడతారేమని చెప్పేసి క్లాస్ లెగ్గొట్టేసిన రోజులు కూడా ఉంటాయి. అలాగని చెప్పేసి మేము క్లాస్ లెగ్గొట్టామని నేను చెప్పట్లేదు, చెప్తున్నాను. కానీ దాన్ని మొత్తం అధిగమించేసి ఈరోజు నా ఇంగ్లీష్ టీచ్ చేయగలుగుతున్నాను. అలాగే స్పోకెన్ క్లాసెస్, యూట్యూబ్ ఛానల్ పెట్టి గ్రామర్ క్లాసెస్ చెప్పగలుగుతున్నానంటే ఏంది? ఆ సబ్జెక్ట్ పట్ల నాకు ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానం, ఇంట్రెస్ట్ అనమాట. అది ఎలాగైనా సరే నేను నేర్చుకోవాలి. ఫస్ట్ నాకు భయం ఉంది, ఆ టీచర్ కొడుతుందేమో, తిడుతుందేమో అని చెప్పేసి. కానీ వాళ్ళు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట. నన్ను చాలా దగ్గర తీసేవాళ్ళు, లీడర్గా ఉంచారు, ఎస్పీఎల్గా ఉంచారు నన్ను. సో వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా నేను ఇంగ్లీష్లో అప్పుడే దాదాపు 70+ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది. ఏది అసలు ఎలాంటి ఫెసిలిటీస్, బుక్స్ కానీ ఏం లేకుండా మేము చదువుకుంటే. మరి ఈ రోజుల్లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, రకరకాల ఛానల్స్ ఉన్నాయి, మీరు అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి డోంట్ లోస్ ఇంట్రెస్ట్. నేనేమంటానంటే ఇంట్రెస్ట్ ఉంచండి ఫస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీషే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఈజీగా గెలగలుగుతారు, అలాగే ఈజీగా నేర్చుకోగలుగుతారు. అలాగే మీరు అనుకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో 580 అబోవ్, 590 అబోవ్ మార్క్స్ అని చెప్పేసి అనుకుంటారు కదా, దానికి ఫస్ట్ ఏమి ఉండాలి? మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? బెస్ట్ లిజనర్గా ఉండాలి. నేను నిన్న కూడా చెప్పాను, ఎవరైతే బెస్ట్ లిజనర్గా ఉంటారో వాళ్ళు టీచర్ చెప్పింది దాన్ని కానీ, సార్ చెప్పింది కానీ, మేడం చెప్పింది కానీ పూర్తిగా వినగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఎంటైర్ లెసన్ని పూర్తిగా వినగలుగుతారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అప్ టు 80% నాలెడ్జ్ అనేది క్లాస్ రూమ్లోనే వచ్చేస్తుంది. సో ఇంటికి వెళ్ళి మీరు చదవాల్సినటువంటిది 20% ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారు? ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఈ చదువుతూ వింటారు, వీటి వదిలేస్తుంటారు అనమాట. అలా వదిలేయడం మూలంగా అవుతుంది మీరు మహా అయితే 10 to 20% ఉంటారు. మిగతా ఇంటికి వెళ్ళిన తర్వాత 80% వర్క్ చేయాల్సిందే కదా. అలాంటప్పుడు ఏమవుతుంది? మీరు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి బివేర్ ఆఫ్ దట్. అలా చేయొద్దు, బెస్ట్ లిజనర్గా ఉండాలి. ఓకేనా? సరే, లెసన్లోకి వద్దాం. ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ అంటే ఏంటి? ఐఆమ్ బీ5 ఏమొచ్చింది, యామ్ వచ్చింది అంటే ఏంటిది? ఇది దేంట్లో ఉన్నట్టు? ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు లెక్క. సో నేను చెప్పాను, ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఐ పక్కన యామ్ అనుకుంటే బీ5 లేదా ఆక్సిలరీ వెర్బ్ను ఉపయోగిస్తాం అనమాట. ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. అలాగే రేపు ఈవేళ అప్పుడు వర్షం కురుస్తుంది. ఈవేళ అప్పుడు వర్షం కురుస్తుందంటే ఏ టెన్స్లో ఉన్నట్టు? ఈవేళ, రేపు అన్నాడు. రేపటి టుమారోనేగా. సో ఫార్ ఇట్ విల్ బి రైనింగ్. ఇట్ విల్ బి రైనింగ్ అట్ దిస్ టైమ్ టుమారో. ఇట్ విల్ బి రైనింగ్. ఇట్ విల్ బి రైనింగ్. వర్షం కురుస్తుంది అట్ దిస్ టైమ్ టుమారో, ఈ సమయానికి. ఈ విధంగా మనం వర్డ్స్ని, సెంటెన్సెస్ని జాగ్రత్తగా, సింపుల్ వర్డ్సే కాబట్టి వన్స్ ఆర్ ట్వైస్ వినడం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మీకు ఇబ్బంది ఉంటే దాన్ని నేను చదివినప్పుడు లేదా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు డెఫినెట్గా నేను అది ఫోటో తీసి పెడతాను. లేదంటే నా స్టేటస్లో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మేము రేపు 10ంటికి క్రికెట్ ఆడుతూ ఉంటాం. రేపు 10ంటికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం. రేపు అనేది ఏ టెన్స్? ఇక్కడ ఫ్యూచర్ టెన్సేగా. సో వీ విల్ బీ ప్లేయింగ్. ఆడుతూ ఉంటాం, ఆడుతూ ఉంటాం, ఆడుతూ ఉంటాం అనేది కంటిన్యూస్ వెళ్ళిందిగా. ప్లే ప్లస్ ఇంగ్, ప్లేయింగ్ అయింది అనమాట. సో వీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. ఏమంటారు మీరు? క్రికెట్ ఆడతారు. కాబట్టి వీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ అంటే 10 AM నెక్స్ట్ సండే ఆర్ 11 AM నెక్స్ట్ సండే. ఓకే, సో ఈ విధంగా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ నేర్చుకోవాలన్నమాట. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అనదర్. తర్వాత మనం
V4 వెర్బ్ మీకు ఆల్రెడీ V1 V2 V3 అంటే తెలుసు. V1 ఏంటంటే ప్రెజెంట్ వెర్బ్, V2 అంటే పాస్ట్ వెర్బ్. చాలామంది V3 అనగానే ఫ్యూచర్ వెర్బ్ అనుకుంటారు. దాదాపు నాకు తెలుసు 70% మెంబర్ ఏమనుకుంటారు, ఫ్యూచర్ వెర్బ్ అనుకుంటారు. దెర్ ఇస్ నో ఫ్యూచర్ వెర్బ్, ఓన్లీ వీ హ్యావ్ ప్రెజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్. థర్డ్ వన్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్. అలాగే మనకు ఇంకొక V4 అనేటువంటి ఒక వెర్బ్ ఉంది. మరి కంటిన్యూస్ టెన్స్లో ఇది వెర్బ్ ప్లస్ ఇంగ్ అనమాట. దీన్ని V4 అని పిలవచ్చు అనమాట. సో వారికి స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే మనకి సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V4 వెర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట సెంటెన్స్లో. మళ్ళీ చెప్తాను, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్, బీ ఫామ్ అంటే ఇక్కడ ఏమైనా రావచ్చు, యామ్ ఇస్ ఆర్ రావచ్చు, వజ్ వర్ రావచ్చు, విల్ బీ షల్ బీ రావచ్చు అనమాట. ఇస్ ఇట్ రైట్? దీన్ని బీ ఫామ్స్లో అయితే ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు, హెల్పింగ్ వెర్బ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే V4 V1 V2 V3 ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్స్ అంటారు. ఏంటారు వీటిని? మెయిన్ వెర్బ్స్ అంటారు. సో ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ లేదా బీ ఫామ్స్ ఉంటాయి, దాంతోపాటుగా మెయిన్ వెర్బ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా. చూసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V4 వెర్బ్ ప్లస్ ఇంగ్ V4 అంటే నథింగ్ బట్, ఓకే, ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ఐ అనేది ఏంది? సబ్జెక్ట్ అనమాట. యామ్ అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. సో ఐ పక్కన ఎప్పుడు కూడా బీ ఫామ్ ఏమొస్తుంది? ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడేటప్పుడు మనం యామ్ అనేది మాత్రమే వస్తుంది అనమాట. సరే, ఇక్కడ V4ను ఉపయోగిస్తున్నాం కదా, టీచ్ ప్లస్ ఇంగ్ ఇలా ఉన్నాయి. అలాగే వర్క్ ప్లస్ ఇంగ్ వర్కింగ్, వాక్ ప్లస్ ఇంగ్ వాకింగ్. వీటన్ని కూడా వెర్బ్ యొక్క 4వ రూపం కింద చెప్పుకుంటాం అనమాట. కంటిన్యూస్ ఫామ్ అంటారు. ఏమంటారు? కంటిన్యూస్ ఫామ్ అని చెప్తారు, వెర్బ్ యొక్క 4th షేప్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఐ అనే సబ్జెక్టు, యామ్ అనేటువంటి బీ ఫామ్, అలాగే టీచ్ ప్లస్ ఇంగ్ వెర్బ్ V4 వచ్చింది, చూసారా. సో ఫార్ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ అనమాట. అలాగే యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇక్కడ యూని తీసుకున్నాం, యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. అలాగే షీఈ్ వాషింగ్ క్లోత్స్, షీఈ్ వాషింగ్ క్లోత్స్, ఆవిడ బట్టలు ఉతుకుతూ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డిఫరెంట్ టెన్సెస్. నెక్స్ట్, సపోజ్ మీరు బట్టలు వాష్ చేస్తున్నారు అనుకోండి, ఏమని చెప్తారు? వాట్ ఆర్ డూయింగ్ అని చెప్పేసి అడిగాం, ఐఎమ్ వాషింగ్ క్లోత్స్ అని రిప్లై ఇస్తారు. సో ఇలాంటి సింపుల్ ప్రైజెస్ని, సింపుల్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం రెగ్యులర్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వాట్ యు ఆర్ స్పీకింగ్, యూ హ్యావ్ టు స్పీక్. మనం మాట్లాడితేనే కదా మనం తప్పుగా మాట్లాడేమో లేకపోతే రైట్ మాట్లాడి తెలిసేది. కాబట్టి ఫ్రెండ్స్, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే మాట్లాడుకుంటారో చక్కగా మాట్లాడండి, ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకంటే ప్రపంచంలో తెలియగల వాళ్ళు ఎవరు లేదని ఫీల్ అవ్వండి. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పలేదు మీ ఆర్కే సార్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది కాబట్టి మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఈ రోజున ఈ విధంగా నేను ఇంత మాత్రమే ఇంగ్లీష్ చెప్పగలుగుతున్నాను, లేదంటే స్పోకెన్ స్కిల్స్ డెవలప్ చేయగలుగుతున్నాను అంటే కారణం ఏంటంటే నాకు ఉన్నటువంటి నమ్మకం, నా మీద నాకు నమ్మకం అనమాట. నేను హార్డ్ వర్క్ చేస్తాను, మిమ్మల్ని కూడా అదే హార్డ్ వర్క్ చేయమంటున్నాను, ఓకే. నెక్స్ట్, హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్, ఐ ఆమ్ వాషింగ్ క్లోత్స్, లేదంటే దీన్ని ఇంకా ఎగ్జాంపుల్ మార్చేసి ఐ ఆమ్ వాషింగ్ క్లోత్స్ అన్నాం కదా, ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ అని కూడా చెప్పవచ్చు. అలాగే షీ ఈజ్ డూయింగ్ హోంవర్క్, హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్, చూసారా. ఇలాగ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దే ఆర్ కమింగ్ టు మై హౌస్, ఎవరైనా బంధువులు వస్తున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా బంధువులు కానీ, ఏమని చెప్తారు? దే ఆర్ కమింగ్ టు మై హౌస్ అంట. లేదా మీకు ఇంకొకటి చెప్పుకోవచ్చు, అవర్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు మై హౌస్ ఆర్ మై హోమ్. నెక్స్ట్, నేను ఈ టైంకి మార్కెట్లో ఉన్నానని చెప్పాలి, వెళ్ళానని చెప్పాలి. ఎలా చెప్తారు? నిన్న అంటే ఎస్టర్డే కదా, ఓకే. ఇక్కడ పాస్ట్ టెన్స్ కదా, ఐ పక్కన బీ ఫామ్ ఏమొస్తుంది? వాజ్ వస్తుంది అనమాట. ఈజీ. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఇది సమయానికి నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఇస్ ఇట్ రైట్? అండ్ నెక్స్ట్, దే వర్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 4 PM ఎస్టర్డే. దే వర్ ఎందుకు వచ్చింది? దే వర్ అనేది నిన్న కదా, ఇది పాస్ట్ టెన్స్ కదా. సో ప్లూరల్ నెంబర్కి వర్ వస్తుంది, సింగులర్ నెంబర్కి వాజ్ వస్తుంది అనమాట. దే అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి దే వర్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 4 PM ఎస్టర్డే. అలాగే ఐ విల్ బి గోయింగ్ గుంటూరు అట్ 9 PM tonight. ఐ విల్ బి గోయింగ్, నేను వెళ్తాను, ఐ విల్ బి గోయింగ్, నేను వెళ్తాను ఎప్పుడు? 9 PMకి ఎక్కడికి? గుంటూరు వెళ్తాను. ఇది మొత్తం తెలుగులో చెప్పాలంటే ఐ విల్ బి గోయింగ్ కంటిన్యూస్ ఫామ్ వచ్చింది, చూసారా. ఐ విల్ బి గోయింగ్ వెర్బ్ V4 వచ్చింది, గో ప్లస్ ఇన్ గోయింగ్. ఐ విల్ బి గోయింగ్ టు గుంటూరు అట్ 9 PM tonight. ఈరోజు రాత్రి నేను 9ంటికి గుంటూరుకి వెళ్తాను. సో నెక్స్ట్, దీన్నే నెగిటివ్లోకి మార్చుకుందాం. ఇప్పుడు మరి మీ పాజిటివ్ సెంటెన్స్ మొత్తం కూడా అర్థమైనాయి కదా. నెక్స్ట్ నెగిటివ్లోకి వెళ్తే కనుక ఇదే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫస్ట్ పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్తాను అనమాట. ఐఆమ్ వాషింగ్ క్లోత్స్ అన్న, ఐఆమ్ వాషింగ్ క్లోత్స్ అన్న. లేదు దాన్ని నెగిటివ్లో మార్చాలంటే
నో కానీ నాట్ కానీ ఉపయోగిస్తే ఆటోమేటిక్ నెగిటివ్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఐ ఆమ్ నాట్ వాషింగ్ క్లోత్స్, సింపుల్. ఐ ఆమ్ వాషింగ్ క్లోత్స్, ఐ ఆమ్ నాట్ వాషింగ్ క్లోత్స్. అలాగే పాస్ట్లో ఈజ్ డూయింగ్ హోంవర్క్ అని, దాన్ని నెగిటివ్లో చెప్పాలనుకుంటే ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్, ఈజ్ డూయింగ్ హోంవర్క్, ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, దే ఆర్ కమింగ్ టు మై హౌస్, దే ఆర్ కమింగ్ టు మై హౌస్ ఆర్ మై హోమ్ అన్న పాజిటివ్ సెంటెన్స్. సో మరి ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో నో కానీ నాట్ కానీ ఉండవో వాటిని ఏమంటారు పాజిటివ్ సెంటెన్స్ అంటారు. ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో నో కానీ నాట్ కానీ వస్తే వాటిని ఏమంటారు నెగిటివ్ సెంటెన్స్ అంటారు. మరి ఇక్కడ దే ఆర్ నాట్ కమింగ్ టు మై హౌస్, దే ఆర్ నాట్ కమింగ్ టు మై హౌస్. అలాగే మార్కెట్కి వెళ్తా, ఈ సమయానికి మార్కెట్కి వెళ్తున్నావు అని చెప్పాను కదా, మార్కెట్ వెళ్తలేదని చెప్పాలి. ఐ వాజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నేను ఈ సమయానికి మార్కెట్కి వెళ్తూ లేదు. అలాగే దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 4 PM ఎస్టర్డే. ఇంతకుముందు పాస్ట్లో వాళ్ళు 4 o'clockకి క్రికెట్ ఆడుతున్నారని చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు ఆడలేదు అనమాట. దే వర్ నాట్ ప్లేయింగ్, దే వరంట్, యాక్చువల్లీ నాట్ అని అనకూడదు, దే వరంట్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 4 PM ఎస్టర్డే. సింపుల్. ఏదైతే పాస్ట్లో ఉందో దానికి నాట్ని యాడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా నెగిటివ్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో మార్చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఐ విల్ నాట్ బి గోయింగ్ టు గుంటూరు, ఐ వోంట్ బి, ఐ విల్ నాట్ అనకూడదు యాక్చువల్గా, ఐ వోంట్ బి గోయింగ్ టు గుంటూరు ఎట్ 9 PM tonight. ఈరోజు రాత్రి నేను 9 గంటలకి గుంటూరు వెళ్తాం లేదు. అలాగే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్లోకి వెళ్దాం. సపోజ్ నేను బట్టలు ఉతుకుతున్నానా అని అడగాల. ఎలా అడుగుతారు మీరు?